హాయ్ పేరెంట్స్ ఆఫ్ ఎ గ్రోయింగ్ బాయ్స్ పాస్ హియర్. పిల్లల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కనుక మీకు కనిపిస్తున్నట్టయితే గ్యాస్ట్రిక్ కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి కనిపిస్తుంటే నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించండి. మనము ఫుడ్ పెట్టేటప్పుడు ప్రాపర్గా డైజెషన్ అయితే ఈ ఇష్యూస్ ఏవి రావు, రైట్? ఈవెన్ ఒబెసిటీ కూడా బిల్డ్ అవ్వదు పిల్లల్లో. కానీ వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు అసలు యాక్చువల్లీ బ్రెయిన్ సిగ్నల్ పంపాలి ఫుడ్ వస్తుంది అని. ఆ తర్వాత సిక్రీషన్ అవుతుంది అన్ని ఎంజైమ్స్ డైజెషన్ కోసము. సో అది అవ్వకముందే మనము ఫుడ్ టక పెట్టేస్తుంటాం కొందరం పిల్లలకి. తొందరగా తినిపిస్తూ ఉంటాం. ఒక బుక్క నోట్లో పెడతాము, ఇంకో బుక్క చేతిలో పట్టుకుంటాం. మనం తినిపియకున్న పిల్లలు కూడా కొన్నిసార్లు అలాగే చేస్తూ ఉంటారు. ఫాస్ట్గా తింటూ ఉంటారు, నమలకుండా మింగుతూ ఉంటారు. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటి అంటే మొబైల్స్ చూస్తూ, టీవీ చూస్తూ, స్క్రీన్స్ చూస్తూ తింటూ ఉంటారు. అలా చూసినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా వేరే దానిపైన ఉంటుంది తప్ప ఫుడ్ పైన ఉండదు. మరి తినే ఫుడ్ పైన మనకి అవగాహన, దాన్ని తింటున్నాము అన్న సెన్స్ మనము ఇన్పుట్గా ఇవ్వకపోతే అది అరగాలి అన్న సిక్రీషన్స్ ఎలా జరుగుతాయి? అదంతా సరిగ్గా జరగకనే ఈ కాలంలో పిల్లలకి చాలా మట్టుకు డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్, ఇంకా కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో తినేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కామ్గా ఉండేట్టు చూడండి. తింటున్నది వాళ్ళకి తెలిసేలా తినమని చెప్పండి. దీనికి ఒక సింపుల్ చిట్కా చెప్తాను. మొబైల్ చూడకుండా తినలేను అన్న వారికి ఈ చిట్కాని పాటించండి. ఏంటి అంటే వాళ్ళకి ఫుడ్ తినే వీడియోస్ చూపిస్తూ అయినా ఫుడ్ పెట్టండి. అప్పుడు ఏమవుతుంది అంటే చూసేది కూడా ఫుడ్ వీడియోసే కాబట్టి కొన్ని ఎంజైమ్స్ అయినా మనము మంచి బిర్యానీ చూస్తే నోట్లో నీళ్ళు ఊరినట్టు వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతాయి. తద్వారా బాడీకి ఆ రిలేటెడ్ ఎంజైమ్స్ అన్నీ సిక్రీట్ అవుతాయి అండ్ డైజెషన్ అవుతుంది. మొబైల్ లేకుండా ఇంకా తినలేము, తినిపించలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కనీసం ఈ వీడియోస్ ఫుడ్ తినే వీడియోసే, అంతేగాని వాళ్ళు ఎక్కడికో ఫారెస్ట్లోకి వెళ్ళడము, హంటింగ్ చేయడము, ఎక్కడి నుంచో పాడడము, కొన్ని అట్లాంటి మళ్ళీ థ్రెట్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. అలా కాకుండా ఫుడ్ తినే వీడియోస్, ప్లేట్లో ఫుల్గా ఫుడ్ పెట్టుకొని తింటూ ఉంటారు కొంతమంది వీడియోస్లో. అట్లాంటి వీడియోస్ వాళ్ళకు నచ్చిన ఫుడ్ పెట్టుకొని తినమని చెప్పండి. తద్వారా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, డైజెషన్ కూడా ప్రాపర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒబెసిటీ కూడా తగ్గుతూ వస్తుంది. టేక్ కేర్. థ్యాంక్ యూ.